మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే దీప్, వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ బిఆర్కే. ఇక ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే, నేడు కాంగ్రెస్ మహాధర్నా, రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో సీఎం పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. హాజరు కానున్న రాహుల్ గాంధీ, ఇండియా కూటమి పార్టీలో ఎంపీలు, ఢిల్లీకి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. సో ఢిల్లీలో అనేది ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు గురించి జంతర్ మంతర్ దగ్గర ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. సో దీని గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు, అలాగే న్యాయవాది శ్రీ బండారు రామ్మోహన్ రావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సార్, ఈరోజు వార్తలో ప్రధాన అంశం చూసుకున్నట్టయితే, నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో సీఎం, తర్వాత పీసీసీ అధ్యక్షులు కూడా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. సో దీనికి రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని ఎలా చూడవచ్చు అంటారు అసలు? మంచిదే, కానీ శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం, శుభోదయం. మంచిదే అంటున్నాను, కానీ ఏమైతుందంటే అన్ని పార్టీలు బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పెంచుకుంటాయి ఒకరినొకరు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? బిల్లు పాస్ చేసి చట్టంగా మార్చి బీసీలో 42% దేశవ్యాప్తంగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయాలంటే కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదు కదా. అయినా ఒకవేళ రాష్ట్రానికి ఒకసారి బిల్లు పాస్ అయిందంటే దేశానికి మొత్తం మనకు వస్తుంది. 42% రిజర్వేషన్ చేసుకుంటూ దాన్ని 9వ షెడ్యూల్ చేర్చి తమిళనాడు లాగా ఏర్పాటు చేసే తప్ప సాధ్యం కాదు. స్పష్టంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మీరు 10% ముస్లింలు బీసీలను చూపించారు, మీ బీసీలు ఎక్కలే తప్పు. బీసీలు అన్నిట్లలో ఉంటారు. బీసీలో మన ముస్లింలో ఉంటారు, క్రిస్టియన్లో ఉంటారు, హిందూలో ఉంటారు. కలిపి బీసీలు చెప్పాలి. కానీ మీరు బీసీలకు వేరే అంటే మీరు గతంలో కంటే అన్యాయమే. గతంలో 34% రిజర్వేషన్ ఉంటే 42లో 10% ముస్లింలకు పోతే ఇక 10% మాది ఇంకా తక్కువైనట్టే, 32కి 2% తక్కువైనట్టే కదా. కిషన్ రెడ్డి గారు మొన్నే ప్రకటించారు కదా. వాళ్ళు బిల్లు ఆమోదించే పరిస్థితి లేదు. అంటే బీజేపీని ఇప్పుడు కౌంటర్ చేయడానికి వీళ్ళుగా ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తున్నారు. మంచిది, చేయని. కానీ అది సాధ్యం అవుతుందా? వీళ్ళు ధర్నా చేసినంత మాత్రాన అక్కడ బీసీ బిల్లు పాస్ అవుతుందా అంటే వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము కులగణన చేయమని ఎన్నోసార్లు అన్నాం కదా. అన్న తర్వాత చెయ్యమన్న వాళ్ళు దారికి వచ్చారు కదా. మా డిమాండ్ మేరకే దేశవ్యాప్తంగా కులగణనకు రేపు వచ్చే జనాభా లెక్కలు చేస్తామన్నట్టే ఇది కూడా ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్ చట్టం ఆమోదిస్తారు, బిల్లు ఆమోదిస్తారు, చట్టంగా చేస్తారు. దేశవ్యాప్తంగా కాకుండా మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణకైనా పనికొస్తడి చేస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు. చూద్దాం. రెండోది ఏంటంటే, ఇటు పక్కనేమో బీఆర్ఎస్ మన లీడరు, అట్లాగే కల్వకుంట్ల కవిత జాగృతి లీడర్, ఆమె నిన్న మన ఒక్కనాడు ధర్నా చౌక్ లో ధర్నా చేసింది. ఆమె కూడా అంతే కదా. పోతే ఇది సాధ్యమైతే మంచిదే అని చెప్పి 3 పార్టీలు కూడా, అందరూ శాఖాహారుడే, ప్రజలకు మాయమవుతున్నట్టు ఇవాళ అందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా బిల్లు పాస్ చేసిండ్రు. అది పైకి పోయిన తర్వాత వచ్చే అవకాశం లేదు అంటున్నారు. దాంతోపాటు ఆర్డినెన్స్ కూడా జారీ చేయడానికి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంటే అది రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఇంకా ఆమోదం చెప్పలే. ఆర్డినెన్స్ కూడా న్యాయకోవితో మాట్లాడుతున్నారు, రాష్ట్రపతి పంపించారు. ఆర్డినెన్స్ జారీ చేయడం కరెక్టా కాదా అని. మిగిలిన ఒకటే మార్గం, ఏబీసీలో ఒకటే మార్గం ఉంది. రేపు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చి ఎదుటి పార్టీలను కౌంటర్ చేయడానికి వీలుంటుంది. అంటే అన్ని ప్రయత్నాలు చేసినాం, ఇక సాధ్యం కాలేదు అనే మాటకే వస్తారని నేను అనుకుంటున్నాను. కన్నా పాదయాత్ర కూడా ఒకటి జరుగుతుంది దేశం రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్రంలో 6 జిల్లాల్లో 6 నియోజకవర్గాల్లో మీనాక్షి నటరాజన్, అట్లాగే మన పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ తిరుగుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ ధర్నా చేయడం వల్ల ఏంటంటే బీజేపీని కౌంటర్ చేయడానికి మాత్రమే ఇది రాజకీయంగా ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను. సార్, ఇది 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఖచ్చితంగా అంటే పార్లమెంట్లో సక్సెస్ అయ్యే సూచన ఏమన్నా ఉందంటారా? ఎందుకంటే దీని గురించి చాలా ఫైట్ చేస్తున్నారు కదా. అసలు నిజంగా దీన్ని 42% ఖచ్చితంగా అమలు అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? సాధ్యమే అంటారా అసలు? ఇప్పటిదాకా చెప్పింది అదే కదా శ్రీకాంత్. మీకు ఏమంటున్నానంటే 42% అవరోధాలు చెప్పాను నేను. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు కలిసి 50% దాటొద్దు. 25% ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపి 25% రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. 18% ఎస్సీలకు, 10% బీసీ మన ఎస్టీలకు అమలు అవుతున్నాయి. మిగిలిన 22% ఇవ్వగలిగింది గతంలో కేసీఆర్ గారు కూడా. కానీ నేనేమంటున్నానంటే ఇది మారాలంటే
20% రిజర్వేషన్ పెంచాలి. అంటే 20 పెంచాలంటే 50 నుంచి 70% అయిపోతుంది. అంటే తమిళనాడు కంటే ఇంకో శాతం ఎక్కువ అవుతుంది. దీన్ని బిల్లు పాస్ చేస్తే దేశవ్యాప్తంగా వర్తిస్తుంది కదా. దేశవ్యాప్తంగా చేస్తే ఎవరైనా కోర్టుకు పోతారు కదా. రేపు పొద్దున మన సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ మేరకు దాటవద్దని ఉంటుంది, రూల్ ఉంది కదా. అందుకని అది దాటిపోదని నేను అనుకుంటున్నాను. అదైతే చట్టపరంగా సాధ్యం కాదు. చట్టపరంగా సాధ్యం కావాలంటే ఇన్ని అవరోధాలు ఉన్నాయి. ఆర్డినెన్స్ జారీ చేస్తే రేపు కోర్టులు కొట్టేస్తాయి. గతంలో తమిళనాడులో జరిగింది అదే. ఆర్డినెన్స్ 2 సార్లు జారీ చేస్తే కోర్టులు కొట్టేసినాయి కనుకనే అప్పుడు వాళ్ళు 9th షెడ్యూల్ చేశారు. ఇప్పుడు 9th షెడ్యూల్ కూడా మీరు చేర్చి దాని మీద రక్షణ పొందలేరు అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చింది. మీ ఇష్టం ఉన్న చట్టాలు చేసుకుంటే పోయి మీ 9th షెడ్యూల్ చేసుకుంటా అంటే లాభం లేదు. దాని మీద కూడా సమీక్షాధికారం, రాజ్యాంగ సమీక్షాధికారం మాకు కూడా ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏం చేస్తారు చూద్దాం. ఓకే రైట్ సార్. మరి ఇంకోటి చూసుకున్నట్టయితే ఏకపక్షం నిరాధారం కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ ఒకే వైపు చూసి విని నిలబడిన నివేదిక ఇచ్చినట్లు తుమ్మిడి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్రమే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని పచ్చి అబద్ధం ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సో దీని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం సార్. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు 31 జూలై ఇచ్చారు. పిసి ఘోష్ గారికి టైం అయిపోయింది. ఆ రోజుకి ఆయన ఏం చేశారంటే 7 సార్లు పొడిగించబడ్డది. చాలా 15 మంది సాక్షులు, మరొక 3 రాజకీయ నాయకులలో ముఖ్యంగా 2 మంత్రులు, ఈటెల రాజేంద్ర గారు ఆర్థిక శాఖ మంత్రి, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ 3 విచారించారు. వాళ్ళు సమగ్రంగా నివేదిక ఇచ్చిండ్రు కూడా. అంటే వట్టిగానే చెప్పి రాకుండా కాగితాలు కూడా ఇచ్చొచ్చింది. నేనేమంటున్నాను, మొదటి నుంచి కూడా పిసి ఘోష్ కమిషన్ వారి మీద చాలా గౌరవం ఉంది. వ్యక్తిగతంగా నేనేమన్నాను, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఆ ప్రశ్నలే తప్పుగా వేసుకుంటూ వచ్చారు. అంటే ఒక జడ్జి, అనుభవజ్ఞుడు, సుప్రీంకోర్టు జడ్జి, మరి ఒక మామూలు న్యాయవాది నేను ఎట్లా అంటున్నాను చెప్తాను. ఎప్పుడు కూడా లీడింగ్ క్వశ్చన్ వేస్తే ఆ లీడింగ్ క్వశ్చన్ కు సమాధానం అదే వస్తుంది. బిగ్ బాస్ ఎవరు జప్తు చేశారు 4 సార్లు అడిగితే కేసీఆర్ గారు జప్తు చేసినాం, మాకు ఆదేశాలు అక్కడి నుంచి వచ్చినాయి అని ఎవరని చెప్పిండ్రా? పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అన్నారు. కేసీఆర్ ఎవరికి చెప్పిండు ఆదేశాలు? ఆయన మరి ఈఎన్సీకి ఇచ్చిందా, కింది కాశాలు డైరెక్ట్ ఇచ్చారా? ఇవన్నీ రాయడం జరిగింది. అందులో కమిషన్ ఎప్పుడు కూడా కమిషన్ రిపోర్ట్ కేవలం ఒక అద్దంలో మనం మొత్తం చూసుకున్నట్టే. దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని కమిషన్ రిపోర్ట్ సమీక్షించి ఆ తర్వాత ఏమైనా చర్యలు తీసుకోవాలంటే దాని మీద మళ్ళీ కమిషన్ రిపోర్ట్ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ కమిషన్ రిపోర్టే ఏకపక్షం అని అంటున్నారు కదా. అటువంటి అప్పుడు ఇటు పక్కనేమో వీళ్ళేమో బొమ్మ చూపెట్టేమో కాంగ్రెస్ పార్టీ, లేకుంటే ఇప్పుడు ప్రభుత్వం బొరుసు బిల్లు చూపెడుతున్నారు. ఏది నిజమని తేలాల్సింది ఏంటంటే రేపు అసెంబ్లీ సాక్షిగా పెట్టాలి. అంతకంటే ముందు ఏంటంటే వండి వార్చిన నిజాలు అబద్ధాలు కలిపి నివేదిక మీద మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే 650 పేజీల నివేదిక మీద మళ్ళీ 65 పేజీలకు కుదించారు. దాన్ని మళ్ళీ 25 పేజీలకు కుదించారు. ఇందులో ఎవరికి భాగం వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చెప్తుంది, అంత అన్యాయం జరిగింది కేసీఆర్ గారి అంటే కేసీఆర్ గారు రాసినట్టయితే నాకు కనపడతలేదు. కేసీఆర్ గారే దాన్ని పూర్తిగా బాధ్యత వహించారంటే అట్లాంటి ప్రతి ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. నాగార్జున సాగర్ డ్యామ్ ను అప్పుడు కట్టే కానుక పైకి ఎందుకు కట్టలేదు? పైకి కడితే నందికొండ పైకి కడితే అప్పుడు మనకు తెలంగాణ నీళ్ళు వచ్చేవి, కనుక అది ఎక్కడ కట్టలేదు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిని బాధ్యత చేద్దామా? అంటే ప్లేస్ మార్చడానికి అన్ని రకాల అనుమతులు తీసుకొని చేసినామని హరీష్ రావు గారు నిన్న పవర్ పాయింట్ చెప్తున్నారు. వాళ్ళు ఏకపక్షంగా దీన్ని బదనాం చేయడం కోసం చెప్తున్నారు. కాళేశ్వరం కూలింది అనే మాట తప్పు అంటున్నాడు. ఇప్పటికి కూడా 2 పిల్లలు కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒకటి ఉన్నది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఆ 2 పిల్లలు 7వ బ్లాక్ లో 2 పిల్లలు బాగు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ, సాంకేతికమైన రిపోర్ట్. కానీ ఇదే కమిషన్ రిపోర్ట్ ఏంటి, కేవలం ఒక జడ్జి గారు ఇచ్చిన రిపోర్టు. దానిలో ఏముంటదంటే సాంకేతికమైన అంశాలు చాలా ఆయన తెలియదు కూడా అంటుంది. సుప్రీంకోర్టు చాలా సార్లు జలవనరుల మీద ఏదైనా వివాదం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా సార్లు పలుమార్లు ఒక ఎక్స్పర్ట్ కమిటీ, అంటే ఇంజనీర్లతో కమిటీ, నీటి నిపుణులతో కమిటీ వేస్తుంది. దాని ఆ కమిటీ వేసిందా? ఆ కమిటీ ఏమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం. అందులో కూడా మొత్తం కేసీఆర్ వీళ్ళు తప్పటలే, కేవలం అది కుంగడానికి కారణం ఏంటంటే బేస్ సరిగ్గా లేకపోవడం, అక్కడ ఇసుక కొట్టకపోయింది, కుంగింది, కనుక దాన్ని బాగు చేసుకోవచ్చు అని రిపోర్ట్ ఇస్తే అది పక్కన పెట్టి ఇప్పుడు బదనాం చేసుకోవడానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను వాడుకుంటున్నారు అంటున్నాను. కాళేశ్వరం కథ ఇప్పుడంతలో కంచికి పోదు. అన్ని ఎన్నికలు పూర్తయ్యాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2028లో జరిగే ఎన్నికల్లో కూడా దీన్ని వాడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే వీళ్ళు కూడా వాడుకుంటారు ఇటు పక్కన కూడా. అందుకని ఏమైనా అర్ధ సత్యాలు అసత్యాలతో ప్రజలు మప్పెడుతున్నారు. నేనేమంటున్నానంటే అసెంబ్లీ సాక్షి మీ చర్చ జరగాలి, అది కూడా జరగాల్సిందే. అసెంబ్లీ సాక్షి చర్చ జరగాలి. అంతకంటే ముందు లీకేజ్ వాడని ఇప్పుడు ఏది మన అక్కడనేమో నీళ్లు లీకేజ్ అంటున్నారు, ఇక్కడ కమిషన్ రిపోర్ట్ లీక్ అయింది కదా. 31 జూలై నాడు ఇచ్చిన రిపోర్టు
3 రోజుల లోపల రకరకాల చిలువలు పలవలు మొత్తం నిజం గడప దాటేలోగా అబద్ధం మొత్తం లోకమంతా చుట్టొచ్చినట్టు వీళ్ళు మనకి ప్రభుత్వం లీక్ చేసింది కదా. క్యాబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టదాకా నివేదికలోని అంశాలు బయటకు ఎట్లొచ్చినాయి అడుగుతున్నాను. ఇది రేపు పొద్దున కోర్టుకు చెల్లదు. నివేదిక అంశాలు మొదలే చెప్తే రేపు పొద్దున మార్చి అనొచ్చు, రేపు ఎవరైనా ఏదైనా ఆరోపణ చేయొచ్చు కదా. ఎప్పుడైతే క్యాబినెట్ నిర్ణయం జరిగిన తర్వాత, క్యాబినెట్ ఆమోదించిన తర్వాత నివేదిక బయట పెట్టాలి. అట్లా అంటే నివేదికలో ఇవి ఉన్నాయి కనుక బయట పెడుతున్నప్పుడు మరి లేనివి ఎందుకు బయట పెడతలేదు? ఏవైతే గత ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని అంశాలు ఉంటాయి అందులో, అది ఎందుకు బయట పెడతలేదు? అంతేందుకు మనకు యాదాద్రి భద్రాద్రి దాని మీద ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ 4 నెలలు అయింది. నరసింహారెడ్డి గారిని ఏమో ప్రెస్ మీట్ పెట్టారని సుప్రీంకోర్టు అంశం పక్క పోమన్నది. లోకూర్ గారు వేశారు. లోకూర్ గారి రిపోర్ట్ 4 నెలలు అయింది. మరి యాదాద్రి భద్రాద్రి మీద పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున మీరు అక్రమాలకు పాల్పడ్డారు, లంచాలు ఇచ్చారు, లంచాలు తీసుకున్నారు. ప్రభుత్వాలు మధ్యన లంచాలు మానే అన్నారు. మన బిహెచ్ఈఎల్ నుంచి మన మెటీరియల్ సప్లై అయితే బిహెచ్ఈఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనే లంచాలు ఇచ్చింది అంటున్నారు. మరి అటువంటి అప్పుడు ఆ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. దాని ఎందుకు బయట పెడతలేదు? అంటే అందులో ఏం జరగదండి, అంటే కొండందేవి ఎలుకని పట్టలేదన్నట్టు. దాన్ని బట్టి ఇప్పుడు ఎలుకని పట్టే ప్రయత్నం చేస్తున్నారండి అని అంటున్నారు. ఈ కమిషన్ రిపోర్ట్ విషయంలో ప్రభుత్వం చేసింది పొరపాటు. కమిషన్ రిపోర్ట్ బయట పెట్టడం, ముందస్తుగా లీక్ చేయడం కొత్త పొరపాటు. తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత కూడా వాళ్ళకు అనుకూలంగా అంశాలు చెప్పడం రెండో పొరపాటు. మొత్తం 650 పేజీల నివేదికను వెబ్సైట్ లో పెట్టండి, అప్పుడు తెలుస్తుంది. అసెంబ్లీ చర్చకు ముందే వెబ్సైట్ లో పెడితే ప్రజలు చర్చిస్తారు, మేధావులు చర్చిస్తారు. దానికి ఇప్పుడు హరీష్ రావు చెప్పింది అమ్మానా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది అమ్మానా అనే మాట వస్తుంది కదా. రెండిట్లో ఏది నిజం తెలవాలంటే మాత్రం ఖచ్చితంగా అందరికి అర్థమయ్యే విధంగా నివేదిక దాన్ని ఇటు ప్రతిపక్షం బయట పెట్టాలి. ప్రతిపక్షం ఆల్మోస్ట్ బయట పెట్టింది. కాళేశ్వరం అంటే కుంగింది కూలింది అంటే, కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో, మేడిగడ్డ బ్యారేజ్ కంటే ఎక్కువ, మన డ్యామ్ కంటే తక్కువ 2 పిల్లలు కూలినాయి కదా. ఆ పిల్లల గురించి మాట్లాడదామా? కాళేశ్వరం మొత్తం కూలిందంటే మనకున్నాయి కదా, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని ఇంత కెపాసిటీ ఉన్నది, ఎన్ని కాలువలు తవ్వారు, ఎన్ని సొరంగాలు తవ్వారు, ఎన్ని సబ్స్టేషన్లు కట్టారు, మనకు మల్లన సాగర్, కొండపోచం, ఇవన్నీ లేవా? 1,00,000 కోట్లలో 1,00,000 కోట్లే కావు, 90,000 కోట్ల ఖర్చు అయినాయి. ఈ 90,000 కోట్లలో ఇన్ని నిర్మాణాలు కనపడుతుంటే ఒక్కదాన్ని పట్టుకొని చేస్తే ఈ ప్రతిదీ కూడా మన నారాయణ సార్ గతంలో కడుతున్నప్పుడు పెద్ద సిమెంట్ కుంభకోణం జరిగిందని మనకు అప్పట్లోనే సుబ్బిరామరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సుబ్బిరారెడ్డి గారు బతికే ఉన్నారు కదా. మరి అప్పుడు ఆ మొత్తం నారాయణ సార్ మొత్తం పనికిరాని అయిందా? ఇప్పుడు కడుతున్నప్పుడు కొన్ని కూలిపోతాయి, ఏదో కొంత ఇబ్బంది వస్తుంది. మొత్తం మన ఇల్లే ఉంటది, ఎయిర్ క్రాక్స్ వస్తాయి. ఎయిర్ క్రాక్స్ బాగు చేసుకుంటావా, ఇల్లు ఇడిచిపెట్టిపోతావా? ఇప్పటికైనా ప్రభుత్వానికి నా విన్నపమైంది, ప్రజల తరఫున, రైతుల తరఫున, అయ్యా మీ రాజకీయ కక్షలు పక్కన పెట్టండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఆ 2 పిల్లర్లను బాగు చేయండి, ఆ బ్లాక్ తీసేయండి. 7వ బ్లాక్ లో అటు ఇటు పక్కన కూడా పళ్ళు ఊసిపోతే, ఇప్పుడు పన్ను 32 పళ్ళు ఉంటాయి. ఒక పన్ను ఊసిపోతే మొత్తం పళ్ళు పనికి రావంటావా? ఓ పన్ను ఊసిపోతే ఏం చేస్తాం, దానికి క్యాప్ పెట్టుకుంటాం, లేకపోతే ఏదైనా రూట్ కెనాల్ పెడతాం. సేమ్ ఇదే అంటున్నా, ఒక పన్ను ఊసిపోతే రూట్ కెనాల్ టెక్నాలజీ లేకపోతే మొత్తం పన్ను తీసేసి కొత్త పన్ను పెట్టుకోవడం చేస్తాం కదా. ఇప్పుడు కూడా మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లలు ఆ పని చేయొచ్చు. అది చేయకుండా గత ప్రభుత్వాన్ని బదనాలు చేద్దాం అనుకొని రైతుల మీద ఎందుకు కక్ష చూపెడుతున్నారు? మీ పార్టీల కక్ష ఉంటే మాకు అభ్యంతరం లేదు, రైతుల మీద మాత్రం ఈ కక్ష సరైనది కాదు. ఇప్పటికైనా సరే రిపోర్టు గందరగోళం తొలగించాలి. కాళేశ్వరం కథ కంచి కడుతుందా లేదా అని వచ్చే ఎన్నికల వాడు నడిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటిందులో కంచికి వెళ్లే పరిస్థితి లేదంటున్నాను. చిలువలు పలవలు దీని మీద రోజు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకుంటారు. మధ్యన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంటారు అంటున్నాను. సార్, ఇక మరో అంశం చూస్తే ఉత్తర కాశీలో ఉత్పన్నం తర్వాత దారలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద, 4 దుర్మరణం, వరదల్లో చిక్కుకున్న 60 నుంచి 70 మంది, శిథిలాల కింద మరో 12 మంది దాకా, ప్రధాని దిగ్భ్రాంతి అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. సార్, ఉత్తర కాశీలో ఒకేసారి వరద అనేది బీభత్సం సృష్టించింది. అందులో భాగంగా 60 నుంచి 70 మంది కూడా వరదల్లో చిక్కుకొని 4 దుర్మరణం పాలైన సంగతి చూస్తున్నాం. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు హిమనీ నదాలు బాగా మంచి గడిపోయి పాలడం ఒకటైతే ఉత్తరాది మొత్తం జరుగుతుంది. అదే గతంలో మనకు బద్రీనాథ్ దేవాలయంలో విధ్వంసం చూసినాం, మొన్న కొండచేరుడు విడిపడ్డ చూసినాం. కనుక ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే కాలాలు మారుతున్నాయి. కాలాలు మారేనా అని ఈ మధ్యన ఒక ఆర్టికల్ రాశాను. ఎందుకంటే వర్షాకాలంలో బాగా వర్షాలు పడడం, ఎండాకాలంలో ఎండకు వేయడం, ఎండ కొట్టడం, చలికాలంలో చలి బాగా పెట్టడం పోయి ఇప్పుడు కాలాలు మెల్లమెల్లగా అటు ఇటు పోతున్నాయి. అందుకని నిన్నగాక మొన్న హైదరాబాద్ చూసాం కదా, ఎత్త విధ్వంసం, కేవలం 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే మొత్తం అంతా ఆ నీళ్ళన్నీ మొత్తం జలమయ, రాజ్భవన్ రోడ్ కూడా మునిగిపోయింది. అంటే ఇవాళ అర్బన్ ఫ్లడ్స్ ఒకటి కారణం,
రెండోది ప్రకృతి విధ్వంసం వల్ల కొన్ని చీరలు విరిగిపడడం, లేకుంటే కొండల్లో వర్షాలు అధికంగా కురవడం, దీనివల్ల వస్తున్నాయి వరదలు. ఖచ్చితంగా అది ఒక పెద్ద విషాదం, పెను విషాదం అంటున్నాను నేను. దాన్ని మానవ తప్పిదం. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే శ్రీకాంత్, మీకు ప్రకృతి వైపరీత్యాలు మనం ఆపలేము. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు ఉండకపోతే వర్షం, దాన్ని మనం ఆపలేము. కానీ ప్రకృతి శాపం ఎప్పుడు ఉంటుంది, కానీ పాలకుల పాపం ఉంటుంది కదా, కొంచెం ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ అక్కడ ఆ ఉద్దేశంలో మాత్రం అక్కడ మాత్రం ఉత్తరకాశీలో జరిగింది ప్రకృతి శాపమే. దాన్ని మనం వెంటనే నివారించడానికి చేసం కూడా కాదు, తర్వాత మరణాల సంఖ్య తగ్గించడానికి లేకుంటే సహాయక చర్యలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మనం ఏం చేయలేం. వాళ్ళని తరలించడానికి కూడా ఏర్పాట్లు కొన్ని చేసినా కూడా అప్పటికప్పుడు అంత పెద్ద ఎత్తున వర్షాలు పడితే ఊహించకపోవచ్చు. కనుక అక్కడ జరిగిన దానిలో పాలకుల పాపం కంటే ప్రకృతి శాపం కనపడుతుంది. కానీ హైదరాబాద్ నగరంలో నగరాలకు నరకాలుగా మారుతున్న క్రమంలో, నాలాలు కబ్జా చేస్తున్న క్రమంలో మాత్రం ఇక్కడ ఈ పాలకుల పాపం కనపడుతుంది. అది ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్, మళ్ళీ అంతకుముందు టీడీపీ ఉండొచ్చు. కానీ నగరాల్లో ఇప్పుడు అర్బన్ ఫ్లడ్స్ అనే మాట ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అర్బన్ ఫ్లడ్సే కాదు, ఇప్పుడు కాలాలు మారి ఫ్లడ్స్ వచ్చేటివి కూడా వస్తున్నాయి. వర్షాకాలంలో వరదలు సహజమే, కానీ ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం, దాంతోపాటు దాదాపు 100 మంది దాకా అంటున్నారు. ఇప్పుడు నిన్న 78 అంటే వాళ్ళు 100 అంటున్నారు. 100 మంది దాకా మరి చనిపోవడం దురదృష్టకరం. వారికి మన సంతాపం వ్యక్తం చేయడం కంటే ఎక్కువ ఏం చేయలేం. కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. రైట్ సార్. సార్, ఇంకా మరో అంశం చూస్తే సుంకాల బాంబు పేలుస్తా 24 గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతా, ఆ దేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. అంటే 25% సుంకానాలు విధిస్తున్నట్టు కూడా మొన్న ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. దాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. ఎలా చూడవచ్చు దాన్ని? ఖచ్చితంగా అంటే ట్రంప్ మితిమీరి అంటే ఎడాపైడా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా సుంకాలు వహిస్తున్నాడు. కొన్ని చోట్ల కొంత కరుణ చూపిస్తున్నాడు. ఉదాహరణ కంటే ఔదార్యం చూపిస్తున్నాడు. మన పక్క దేశం పాకిస్తాన్ లో 29% ట్యాక్సెస్ ఉంటే దాన్ని 19 తగ్గించారు. చుట్టుపక్కల దేశాల్లో కూడా మయన్మార్ ఒకటి తప్ప 41% తప్ప మనకు విధిస్తున్న 25% ట్యాక్స్ అనేది చుట్టుపక్కల మన అన్ని దేశాల కంటే 15, 19, 18, 17 ఇట్లా ఉన్నాయి. శ్రీలంక కానీ, లేకపోతే మాల్దీవ్స్ కానీ, మనకు బంగ్లాదేశ్ కానీ, ఇవన్నీ 20 లోపే ఉన్నాయి. దాని ఏమైతుందంటే అసలు తాగేవాడే కడతాడు తాళ్ళ పండుగ సామెత ఉంది. నిజంగా చెప్పాలంటే సుంకాల వల్ల మనకు నష్టం లేదు. అప్పుడు స్పష్టంగా చెప్తున్నా, 25% సుంకం దాటితే నష్టం. ఇప్పుడైతే 25% సుంకంతో నష్టం లేదు. ఎందుకు లేదంటే తాగేవాడే కడతాడు తాళ్ళ పండుగ అంటే మనం అక్కడ మన ఉత్పత్తులు అక్కడ అమ్ముకుంటున్నాం కదా. కొనేది ఎవరు? అక్కడే అమెరికా పౌరులే కదా. ఆయన మొత్తం ట్యాక్సీలు వేసేది కూడా ఎవరి మీద వేస్తున్నాడు? అమెరికా పౌరుల మీద వేసుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడికంటే అక్కడ మన ఉత్పత్తి ఖర్చు తక్కువ ఉండి వాళ్ళు కనుక మన ఎగుమతులు చేసిన సరుకు కంటే వాళ్ళు తక్కువకు అమ్మగలిగినప్పుడు అక్కడ ఉత్పత్తులు, అప్పుడు మనకు నష్టం అవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక షర్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ $1 వస్తుంది అనుకోండి, నా $10 వస్తుంది అనుకోండి. $10 బదులు సుంకాలు వేస్తే $12 అవుతుంది. 25% సుంకాలు అంటే $12. మనం షర్ట్ ఉత్పత్తి చేసి అక్కడికి పంపిస్తే అక్కడ $12 అయితే 10 దాకా ఉన్నది 12 అయింది అనుకోండి. ఆ $12 లోపల $1, $2 తక్కువకు వాళ్ళు అమ్మగలిగితే వేరే ఏది వాళ్ళ ఉత్పత్తులు, అప్పుడు మనం డిమాండ్ పడిపోతాయి, మన ఎగుమతులు ఆగిపోతాయి. కానీ వాళ్ళ అదే షర్టును వాళ్ళు $15 ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, మనది 10 నుంచి 12 అయినా నష్టం లేదు కదా ప్రజలకైతే, కొనుక్కుంటారు. కానీ ఒకవేళ అంతకంటే తక్కువ కనుక మన సరుకుల రేటు కంటే ఎగుమతి సుంకాలు పెంచిన తర్వాత కూడా అక్కడ తక్కువ దొరుకుతుంటే వాళ్ళ ఉత్పత్తులు, అప్పుడు మనకు నష్టం అవుతుంది. ఇది చిన్న లాజిక్ చెప్తున్నాను, ఎందుకంటే షర్ట్ ఉదాహరణకి ఈజీగా ఇచ్చాడు. రెండోది ఏమైందంటే వాడకండి డిమాండ్ సప్లై తేడా. మన ఉత్పత్తులు అక్కడ వాడతలేరు అనుకోండి, అప్పుడు డిమాండ్ తక్కువ. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ఏమంటున్నాడు, ప్రతీకార సుంకాలు వేస్తామంటున్నాడు. ప్రతీకార సుంకం వేస్తా, నాకు బెదిరించేది అదే. ఆయన మామూలు 25% మామూలు సుంకం మీకు ఇచ్చేది, మీ మీద ట్యాక్స్ తీసేస్తున్నాం. అది ప్రతీకార సుంకం ఏంటంటే రష్యాతోని మనం చమురు అట్లాగే ఆయుధాల ఉత్పత్తి మనం దిగుమతి చేసుకుంటాం కనుక మీరు రష్యాతో వ్యాపారం ఆపుతారా ఆపరా. అందుకని తీటైన జవాబు నిన్న విదేశాంగ శాఖ మంత్రి ఇచ్చారు, మన ప్రభుత్వం ఇచ్చింది. అయ్యా మీరు కూడా అదే రష్యా నుంచి అరుదైన ఖనిజాలు, అరుదైన వస్తువుల మీద మనం దిగుమతి చేసుకుంటున్నారు మీ దేశానికి. మరి మీకు రష్యాతో వ్యాపారం ఎందుకు ఉంటుంది? మరి మాకుంటే తప్పు, మీకుంటే కరెక్టా? అంటే అమెరికా పెద్దన్న పాత్ర, పోలీస్ పాత్ర వహిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అది వారికే నష్టం అంటున్నాను. రెండు చెప్తున్నాను, వారు కనుక 25% మించి మన ప్రతీకార సుంకాలు విధిస్తే కూడా అవి వాళ్ళకే నష్టం. రెండోది ఏమవుతుందంటే మనకు కొన్ని వాళ్ళు ఉత్పత్తి చేసుకోలేరు కూడా. ఉదాహరణ పారాసిటమాల్ గోళీ అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తున్నానంటే మందుల విషయంలో, ఫార్మాస్యూటికల్ మందుల విషయంలో మనం అతి చౌకగా మనం ఇక్కడ తయారు చేయగలం.
ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తే కూడా వాళ్ళు దీనిలో మూడు రెట్లు ఎక్కువ పెడితే కూడా వాళ్ళకు ఆ మందులు రావు. ఎందుకు రావంటే అమెరికాలో పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయి కానీ డీవియేషన్ అవుతుంది. మనకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి పర్యావరణ చట్టాలు. ఒక మెడికల్ అంటే వైద్య ఉత్పత్తులు తయారు చేసే, ముఖ్యంగా ఈ టాబ్లెట్లు, మందులు, సిరపులు తయారు చేసే పరిశ్రమ అక్కడ పెట్టాలంటే వాళ్ళ ప్రకారం సాధ్యం కాదు, చాలా కష్టం పర్యావరణ శాఖ దాని ప్రకారం. మనం ఇక్కడ పెట్టి చౌకగా అక్కడికి అందిస్తున్నాం కదా. వాళ్ళు మన పారాసిటమాల్ గోళీ ₹1 గోడు కొనుక్కుంటుంటే వాళ్ళు ఉత్పత్తి చేస్తే ₹4 ఖర్చు అవుతుంది. అంటే 300 రెట్లు ఖర్చు అయిపోతుంది. కనుక వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారా మనదే చేసుకుంటారు, తప్పనిసరి మనమే తీసుకోవాలి. పోనీ 50% ట్యాక్సెస్ వేసారు అనుకోండి, అప్పుడు ₹2 అయితే అక్కడ పోనీ. కానీ ₹4 అయితే కాదు కదా, వాళ్ళు ఉత్పత్తి చేసుకుని ₹4 ఖర్చు అవుతుంది. నేను చెప్తున్నాను ఏంటంటే ఈ ఫార్మాస్యూటికల్ మందుల విషయంలో కానీ, లేకుంటే సాఫ్ట్వేర్ ఉత్పత్తుల విషయంలో కూడా అక్కడనేమో ఒక్కరి జీతం అంటే ఒక్కరిని సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు పెట్టుకోవాలంటే ₹100 ఖర్చు అయితే మన దగ్గర ఇద్దరిని పెట్టుకోవచ్చు. అదే $100 ఇద్దరిని పెట్టుకోవచ్చు వాళ్ళు. అటువంటి అప్పుడు ఇక్కడ సేవలు, సాఫ్ట్వేర్ సేవలు చవక అంతే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఎందుకంటే మనకు వెంటనే వచ్చిన నష్టం లేదు, సుంకాల పెంపు వల్ల వచ్చే వెంటనే నష్టం లేదు. ఎప్పుడైతే ఇంతకంటే తక్కువగా అక్కడ ఉత్పత్తులు తయారు చేసి అక్కడ అమ్ముతారో అప్పుడు మన నష్టం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరం, మన ఇంటికి వాళ్ళ ఇంటి అంతే దూరం, అమెరికాకు మన ఇండియా ఎంత దూరం, ఇండియాకి అమెరికా అంతే దూరం. మనం మాత్రం చర్యలు తీసుకుంటాం. ఒకటి పెద్ద నష్టం చేసే అవకాశం ఉంది శ్రీకాంత్. వాళ్ళు పాల ఉత్పత్తులను బలవంతంగా మనం దిగుమతి చేసుకుని ఒత్తిడి చేస్తున్నారు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు. అవి కనుక చేసుకుంటే మనకు నష్టం అవుతుంది. ఎందుకంటే మన రైతు ఇప్పుడు ₹75 పాలు, మన బయట మార్కెట్ లో ₹70 లీటర్ పాలు దొరుకుతున్నాయి అనుకుందాం, పాకెట్ పాలు. ఒకవేళ వాళ్ళు కనుక అమెరికా పాలు వచ్చిందంటే అక్కడ సబ్సిడీ చాలా ఎక్కువ వ్యవసాయం మీద. మనం సబ్సిడీలను వ్యతిరేకిస్తాం, వ్యవసాయం మీద సబ్సిడీ, రైతు బంధు ఏంది, రైతు భరోసా ఏంది అంటున్నాం మనం. అట్లాగే విత్తనాలు ఇవన్నీ, ఎరువులు ఎందుకు ఫ్రీ చేయాలంటున్నాం, ఎందుకు తక్కువ రేటుకి ఇవ్వాలంటున్నాం. కానీ అర్థం కాదు మన ప్రజలకు, ముఖ్యంగా సామాన్య జనానికి అర్థం కాదు, ఉద్యోగస్తులకు అర్థం కాదు ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల మీద, వ్యవసాయం మీద వాళ్ళ సబ్సిడీలు మనకంటే 200 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మన ₹1 ఇస్తే వాళ్ళు ₹3 ఇస్తున్నారు. కనుక వాళ్ళు ఏం చేస్తారు, పాలను తక్కువ ధరకు సప్లై చేస్తారు మనకు. అప్పుడు ఏమవుద్ది అంటే ₹10 నుంచి ₹15 పాల ధర మన దగ్గర తక్కువ పడిపోతుంది. అప్పుడు మన పాడి రైతులు నష్టపోతారు కదా. వాళ్ళు కొన్ని చిరుధాన్యాలు కానీ కొన్నిటి వాళ్ళ దగ్గర వ్యవసాయం సబ్సిడీ దేనికి ఎక్కువ ఉందో ఆ ధాన్యాలను కానీ వాటిని మనం సప్లై చేస్తే, మన బియ్యంలో మనమే ఫస్ట్, ప్రపంచం ఇంకెవడు చేయలేడు. మనం గోధుమల్లో కూడా మనమే ఫస్ట్. గోధుమలకు 1-2 దేశాలు అటు ఇటుగా ఉన్నాయి. కానీ మిగతా ఉత్పత్తులలో మన దగ్గర పంపితే మనకు ఆ వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళకంటే ఎక్కువ రేటు కొంటున్నాం మన దేశంలో కనుక. అప్పుడు తక్కువ అయితే అప్పుడు మన రైతుల నష్టం. కనుక ఆ ఎంఎస్ఎంఎస్ వాటిల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం చర్య తీసుకుంటానని మోడీ గారు మన పార్లమెంట్ సాక్షి హామీ ఇచ్చారు. విదేశాంగ మంత్రి, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఏమన్నారంటే వాళ్ళ పాల ఉత్పత్తులు మన దగ్గర రాని, వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను రాని, వస్తే కూడా ట్యాక్సెస్ ఎక్కువ ఇస్తాం, అంటే మనకంటే ఎక్కువ ధరకు ఇక్కడ దొరికేటట్టు. అప్పుడు ఏమవుతుంది, మనమే కొనుక్కుంటారు అప్పుడు అనే ఉద్దేశం ఉన్నది. కనుక దీనివల్ల పెద్ద నష్టం ఇప్పుడు కాదు, ప్రతీకార సుంకాలు వేసిన తర్వాత ఆలోచించవచ్చు. వెంటనే ఇది నష్టం కూడా ఇప్పుడు తెలియదు. త్రైమాసికం అంటారు, ప్రతి దగ్గర మూడు మాసాల తర్వాత మనకు దాన్ని దెబ్బ కొట్టిన తర్వాత వెంటనే ఏర్పడదు, రక్తం కాపుతుంటే. కానీ రక్తం కారిన తర్వాత నొప్పి ఏర్పడుతుంది కట్టుకట్టిన తర్వాత. ఇది అంటే ఒక 3 నెలల తర్వాత తెలుస్తుందని నేను అనుకుంటాను. వాళ్ళ సుంకాల పెంపు నిర్ణయం కానీ ఎట్లా ఉంటుంది. 7వ తారీఖు నుంచి, రేపటి నుంచి, ఇవాళ 25% రేపటి నుంచి అమలు చేస్తా అంటున్నాడు. ప్రతీకార సుంకాలు వేసిన అనుకుని మనం కూడా వేస్తాం కదా వాళ్ళ మీద. రైట్ సార్. అయితే ట్రంప్ను తర్వాత ఇంకా మోదీ గారు కూడా ఒకప్పుడు మంచి అనుబంధం కూడా ఉండేవారు. సడన్గా అసలు ఇది ఎందుకు ఇలా పెంచాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చాలా మందికి ఒక డౌట్ అనేది రైజ్ అవుతున్న క్వశ్చన్ అనమాట. దానికి విశ్లేషణ ఎలా ఉంటుంది? నా ఉద్దేశం ఏంటంటే 2016 నుంచి, అంటే 2017 జనవరి నుంచి 2021 దాకా ట్రంపే ఉన్నాడు అక్కడ. మన మోడీ గారు కూడా 2014 నుంచే ప్రధానమంత్రిగా ఉన్నారు. హౌ డు యూ ట్రంప్ అని, నమో మోడీ అని చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారు అక్కడ, కాదట్లేదు. ఇద్దరు మంచి మిత్రుడు అనుకున్నారు. అప్పుడు పోయి 4 ఏళ్ళు అయిపోయింది. తర్వాత 4 ఏళ్ళు అధికారంలో లేరు ట్రంప్. మోడీ గారికి మాత్రం 11 ఏళ్ళుగా అధికారంలో కొనసాగుతున్నారు ఇక్కడ. అక్కడ మళ్ళీ రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చి కూడా 6 నెలలు అయింది. జనవరి 20 అంటే ఇప్పుడు ఆగస్టులో ఉన్నా కానీ 7 నెలలు కావాల్సింది. 7 నెలలుగా ఆయన చేస్తున్న పని ఏంటంటే తమ్ముడే పేకాట అంటున్నాడు కదా. సమస్య లేదు, మంచి దేశం, మాకు మిత్ర సంబంధం ఉంది. కానీ నమ్మదగ్గ మిత్రుడు ఎన్నడూ అమెరికా కాదు. మనకు అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదు. ఎన్నడైనా సరే రష్యా లాంటి దేశం మనకు నమ్మదగ్గ మిత్రుడు. శత్రు దేశం అంటే చైనా. దుష్ట దూరవర్జితో అని శత్రువుతో దూరంగానే ఉంటాం, మనకు నష్టం లేదు. కానీ వీడు నమ్మించి మనం మోసం చేస్తారు కనుక మీ మిత్రుతో ఎందుకు మనకి రాదని మనకు అర్థమవుతుంది. ఇంకా మన అంతర్గతంగా ప్రతిపక్షాలకు అధికార పక్షానికి గొడవ రేపుతున్నాడు ఆయన. ఏది మాట్లాడితే
పాకిస్తాన్ ఇండియా కాల్పుల విరమణ నేనే చేయించిన అణుయుద్ధం వచ్చేది అని 30 సార్లు అబద్ధం ఆడింది కదా. 30 సార్లు చెప్తే కూడా మీ మధ్యవర్తిత్వం లేదు అనే మాట ట్రంప్ మాటలకు వ్యతిరేకంగా మోడీ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా అది ముందుకు వస్తలేదు కదా. అందుకని ఏమంటున్నానంటే మోడీ గారు కూడా గట్టిగా ఇటువంటి విషయాలు ఎదుర్కోవాలి. ఏమనంటే ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు అని చెప్పాలి. అంటే ఆ పేరు తీయకుండా ఎవరిది లేదంటే ట్రంప్ ఉన్నాడా లేడు అందులో. ట్రంప్ మాట్లాడితే 31 సార్లు కూడా చెప్తున్నాడు వాళ్ళు మేమే మధ్యవర్తిత్వం వహించాలి. అందుకని పార్లమెంట్ సాక్షిగా ఇంత గొడవ అయింది కదా. మన రాహుల్ గాంధీ ఒకవైపు, మోడీ మనకు ప్రభుత్వం ఒకవైపు నిలిచింది కదా. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్న సరైంది అంటున్నాడు. స్పష్టంగా మనకు ట్రంప్ ప్రమేయం ఉందా లేదా కాల్పుల విరమణ, అది ట్రంప్ పేరు పెట్టి చెప్పాలి. మనకు అమెరికా ఉపాధ్యక్షుడు పేరు పెట్టి చెప్పింది కదా, ఆయన 3 సార్లు ఫోన్ చేసిండు, నేను ఎత్తలేదు, తర్వాత నేనే చేసి మాట్లాడినా, మేము ఆపేది లేదన్నాం అని అన్నాడు కదా మన మోడీ గారు. అట్లనే మరి ఏమైనా ట్రంప్ మన మీద ఇంట్లో చూపించబోయిందా, కాల్పుల విరమణకి మనం ఏకరించే ప్రయత్నం చేసినా చూడాలి. అందుకని ఇవన్నీ కూడా లోపాయకారికి ఏం జరుగుతుంది, పైకి మాత్రం ట్రంప్ మిగతా వాళ్ళకంటే బోలా వాళ్ళ కనుక మనసులో ఉంది కక్కేస్తుంది, మనం దాంతో బాధపడుతున్నాం. అందుకని మన దేశంలో అంతర్గతంగా చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా మనకు ప్రతిపక్షాలకు అధికార పక్షానికి ట్రంప్ చేస్తున్నాడు. ఇది ఒక రకంగా పాకిస్తాన్ పక్కలో బల్యంగా చేస్తున్నాడు, చైనా మీద లేని ప్రేమ వరకబోస్తున్నాడు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఒక రోజులో తెలియదు. అంతర్జాతీయ పరిణామాలలో ఒకసారి మంచి అయితే ఒకసారి చెడ్డ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూసారు కదా, ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.